ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ నందు డివిజన్ కు చెందిన ఆర్యవైశ్య వైసీపీ నాయకులు కనమర్లబుడి హరిప్రసాద్, కొంకిమళ్ల శ్రీనివాసరావు, టి రంగస్వామి, మువ్వల నాగరాజు, నూకాల శ్రీనివాసరావు, దేవకి శ్రీనివాసరావు, పి రవికుమార్లకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, అనుచరులు 65 మందికి జనార్దన్ కండువలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి, దుండి రాకేష్, ఆర్యవైశ్య నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అమ్మవారి పూజా కార్యక్రమం. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. అరే అరే అట్లానే ఉండు, అట్లానే ఉండు. వెనుక ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే జనసేన నాయకులు, కార్పొరేటర్ గారు శ్రీ మలగా రమేష్ గారిని కూడాను స్టేజ్ ని అలంకరించుకు కోరుచున్నాం. ప్రసాదరావు గారు వారిని కూడాను స్టేజ్ ని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. క్లాప్స్ బాగా చేసుకుందాం. అతిథులుగా విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ అన్నకి, అదేవిధంగా మనకి ఎంపీగా పోటీ చేస్తున్న రాఘవరెడ్డి అన్నకి, మాజీ మంత్రి మన మున్సిపల్ శాఖ మంత్రులు మంత్రి శ్రీని గారికి, అదేవిధంగా మాకు మరియు ముఖ్యంగా నాకు గత 15 సంవత్సరాల నుంచి ఈ ఆర్యవైశ్య సంఘాల్లో కానీ ఏ చిన్న విషయంలో కూడా ప్రతి విషయంలో నా సొంత అన్నలాగా నాకు ప్రతి సొల్యూషన్ చూస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మా డుండి రాకేష్ అన్నకి, 500 మంది అనేది ఎస్టిమేషన్ వేసుకుని 500 తగ్గకుండా చేరాలనే ఉద్దేశంతో టైం పెట్టుకుంటే మా వాళ్ళు దానికి సంబంధించి గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు. దాని ఎఫెక్టు నా మీద చాలా పడింది. ఇంకా అది తట్టుకోలేక ఈరోజు కార్యక్రమం ఫాస్ట్ రాత్రి అప్పటికప్పుడు 8 జనార్దన్ గారు పర్మిషన్ తీసుకుని ఈరోజు పెట్టడం జరిగింది. అందువల్లనే తక్కువ టైంలో ఇంటిమేట్ చేయడం జరిగింది. నేను ఇంటిమేట్ చేసిన తక్కువ టైంలో నాతో పాటు ఈ పార్టీలోకి రావడానికి ఒప్పుకున్నటువంటి ప్రతి మిత్రుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఆ కార్యక్రమం పూర్తి చేశాక నాయకులు మాట్లాడతారు. దేవకి శ్రీనివాసరావు గారు, అలాగే పి రవికుమార్ గారు, టి రవీంద్రబాబు గారు, మువ్వల నాగరాజు, నేనే, అదేవిధంగా జమిలి పవన్ కుమార్, స్మార్ట్ బాయ్ మధ్య ఆడడానికి పోయినట్టు జమిలి పవన్, స్వామి సత్యనారాయణ గారు, టంగుటూరి రంగస్వామి గారు, రీజియన్ చైర్పర్సన్ వాసు క్లబ్స్,
అమరా సత్యనారాయణ గారు, రీజనల్ సెక్రటరీ, వాసవి క్లబ్స్. చీదల్ల ప్రసాద్ గారు, జోన్ చైర్మన్, వాసవి క్లబ్స్. అలాగే మీ టవలు అలాగే ఉంచుకోండి సార్. తర్వాత నూకల శ్రీనివాసరావు గారు, జోన్ చైర్మన్. తర్వాత టంగుటూరి వెంకట చైతన్య గారు, మద్దాలి ప్రదీప్ గారు, ఏల్చూరి నగేష్ గుప్తా గారు, చీదెల్ల పవన్ గారు, చెక్కా నాగేంద్ర గుప్తా గారు, పేర్ల సుబ్బారావు గారు, కూరపాటి సుధాకర్ గారు, ఇక్కడే ఉన్నారు, విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు, పుత్తూరి సురేంద్ర కుమార్ గారు, పోకూరి సురేష్ బాబు గారు. కొంచెం ప్లీజ్, వడివేలు లాగా నడుస్తుంది, వడివేలు అన్న స్టిక్కర్ వేయండి. విశ్వంశెట్టి అనిల్ కుమార్ గారు, వలేటి శ్రీనివాసరావు గారు, వలేటి శ్రీనివాసరావు, కూనాల శ్రీనివాసరావు గారు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్. భూమా శ్రీనివాసరావు గారు, సెక్రటరీ. శంకా శ్రీనివాసరావు గారు, కొక్కడపు నూకరాజు గారు, మద్ది సూర్య గారు, ఏం పేరు? పబ్బిశెట్టి రఘువీర్ గారు, రఘు పేరు పెట్టారా? మా తోడల్లుడు, మేము గౌరవంగా చూద్దామని. తాళ్ళూరి భాస్కర్రావు గారు, దాచబల్లి రవికుమార్ గారు, సన్నుతి చక్రపాణి గారు, మాదాల ఎన్ వెంకటేష్ గారు, నూనె శ్రీనివాసులు గారు. రేషన్ షాపులు తీసేయడం జరిగింది. అందులో మిగతా వాళ్ళు భయపడి అలానే ఉండిపోయారు. కానీ మనకి ఇక్కడ కొంకిమల్ల శ్రీనివాసరావు గారు ఎవరైతే మొదట తవలయించుకున్నారో వారు ధైర్యంగా నిన్న ఆయనకి ఎన్నో విధాలా నచ్చ చెప్పినా కూడా లేదు నాకు జనార్దన్ గారి మీద నమ్మకం ఉందని చెప్పి యువతలకు వచ్చారు. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అందరం తరఫున కూడా నా ఒక్క కోరిక కాదు, మేము ఏదైనా సరే అందరూ సమిష్టిగానే మిమ్మల్ని ఏదైనా ఒక కోరిక కోరుతాము. మా వయసులో మాకు రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి మా వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ ఉద్యోగాలు కానీ లేదా ఏదైనా ఒక కంపెనీస్లో జాబ్స్ కానీ వాటిని రికమెండ్ చేయమని మేమందరం కలిసి అడుగుతాము. ఎవరి స్వార్థం ఎవరికి ఉండదు. ఒరిజినల్గా మాలో ఎవరు పూర్ ఉన్నారో ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసి అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ నిధులు మాత్రం మన జిల్లాకి ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేసి ముందుకు ఇవ్వాలని దానికి మా రాకేష్ గారు స్టేట్లో చూసుకుంటారు. అయినా సరే ఇక్కడ ఇవ్వాల్సింది జనార్దన్ గారు సంతకం ఉంటేనే వాల్యూ అవుతుంది కాబట్టి జనార్దన్ గారు ఆ విషయంలో మాకు ముందుండాలని మీరు గమనించే ఉంటారు. గత 5 సంవత్సరాల్లో మన ప్రతిపక్షంలో ఉన్నా సరే రాకేష్ గారు ఎక్కడ ఏ మూల ఏమున్నా కూడా పోరాటం చేస్తున్నారు. చివరికి తెనాల్లో రాళ్ళు కోడిగుడ్లతో కూడా కొట్టారు ఆయన్ని. ఆయన అక్కడి నుంచి లేవకుండా కూర్చున్నాడు. అది ఆయన చూసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది. సరే తను ఒక్కడే ఎందుకు అలా ఉండాలి, తనకు తోడుగా మేము అందరం కూడా ఉండొచ్చు. అంటే వయసులు అంటే ఎప్పుడు ఒకళ్ళు సెకండ్ గ్రేడ్గానే ఉంటున్నారు, అలా ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతోనే అందరినీ ముందుకు రావడం జరిగింది.
ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ధైర్యం చెప్పి తీసుకొచ్చానన్నా. మీరు ఆ ధైర్యాన్ని అలానే మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావటం, మన వాళ్ళందరం కూడా ఈరోజు ఎంతోమంది ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే హరిప్రసాద్ గారు నాకు 4 రోజుల ముందు తప్పకుండా తెలుగుదేశం పార్టీలోకి వస్తాం, ఎక్కడైతే ఆగిన పనులు మళ్ళా కూడా మనం కంప్లీట్ చేసుకుందాం, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి మీ దగ్గరికి చేరతామని చెప్పిన తర్వాత నేను తప్పకుండా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మన హరిప్రసాద్ గారికి చెప్తే 2 రోజుల నుంచి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఒకరేమో విఎం కూడా తీసుకెళ్ళాడు, కొడుకు తీసుకెళ్ళాడు, ఉండే ఆయన ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన తీసుకెళ్లారు. వీళ్ళంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టి ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు, ఒక మాట ఇచ్చాం మేము వెళ్ళాల్సిందే అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన మాటకి స్టిక్ అయ్యి ఈరోజు మన మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతోగా డబ్బులు వసూలు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేపించి అన్ని కూడా కార్యక్రమాలు కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. ఇలాంటి వ్యవస్థ ఈరోజు భయపడి మనం ఎన్నాళ్ళు ఉంటామనేది కూడా మనం ఆలోచించుకోవాలి. భయపడే ఉండే పరిస్థితుల్లో పోతే ప్రతి ఓడు బెదిరిస్తూనే ఉంటారు. మనం చేసే పని, మనం చేసే పద్ధతి, దాని ప్రకారంగా మనం అందరం కూడా బయటకు వచ్చి పనిచేయాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. ఈరోజు మళ్ళీ అందులో ఈ సమావేశానికి మనందరికీ సుపరిచితుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అనేది మన జిల్లాలోనే పార్లమెంట్లో ఎన్నోసార్లు 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి. వాళ్ళ పెదనాన్న కాడి నుంచి సుబ్రహ్మారెడ్డి గారి నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పార్వతంపు గారు, ఈరోజు మన రాఘవరెడ్డి గారు ఎంపీగా ఈరోజు ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా అటు పార్టీలో ఎదురున్నా కూడా ప్రజలందరితో కూడా సంబంధాలు ఉండే వ్యక్తులు. ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంతో ఆప్యాయతంగా పలకరించే వ్యక్తి మన శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళకి ఈ రోజుడికి ఇన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడా ఒక మచ్చ లేకుండా ఆయన ఇక్కడ ఉండే మన జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి వాళ్ళ అబ్బాయి ఈరోజు మన రాఘవరెడ్డి గారు మన ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. అది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అవతల పక్క ఎవరున్నారో కూడా మనం ఒకసారి గుర్తెచ్చుకోవాలి. ఇక్కడ ఎవరు దొరక్క తిరుపతి నుంచి చిత్తూరు అతను చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చేశారు. ఆ చేవిరెడ్డి భాస్కర్ అనే అతను 19 తర్వాత ఆయన ఆస్తి ఏంది, 19కు ముందు ఆయన ఆస్తి ఏంది అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు 19 తర్వాత కొన్ని వేల కోట్లకి ఎన్నో వాటిల్లో ముఖ్యమంత్రికి బినామీగా, శాండిల్వుడ్ స్మగ్లర్గా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి ఇష్టారాజ్యంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ఈరోజు రాజకీయాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాట్ బాక్సులు, కప్పులు, అదేవిధంగా కుక్కర్లు, వీళ్ళట్లాంటి వాళ్ళంతా స్మగ్లర్లు ఎలక్షన్ టైంలో కనపడతారు ఇట్లాంటి లోడులు తీసుకొని. మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజలకి ఏం చేయాలనేది కూడా కనపడదు. ఎంత సంపాదించామా, ఎంత ఖర్చు పెట్టామా, రెండే వాళ్ళ దగ్గర ఎజెండాలు ఉండేది. అలాంటి స్మగ్లరు మనకి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నా. దానికి కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. అప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న పని, చిన్న సైకో ఉన్నాడు కదా ఇక్కడ, చిన్న సైకో చేసే పని ఒకటే పని, 5,000 ఇద్దామా, 10,000 ఇద్దామా, కండవలు వేద్దామా. వాళ్ళ మనసుల్లో ఉండాలి తప్పితే డబ్బులతోటి 2 రోజులు ఉంటాయి, 3 రోజులు అయిపోతాయి. అవి ఎప్పుడు కూడా మనసుల్లో ఉండాలి. మనం ఒక ఆప్యాయత ఉండాలి. అది లేదు ఇప్పుడు అక్కడ లేదు. కాబట్టి వచ్చే వాళ్ళని ఎవరన్నా ఉంటే బెదిరియటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, మనం బెదరాల్సిన అవసరం లే. మనకు మొన్నటితోటి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎవడు కూడా వాలంటీర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవడు కూడా మన జోలికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే వ్యవస్థ చాలా దారుణంగా పరిస్థితులు చేశారు, చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇన్నాళ్ళు ఎంతో ఓపికతోటి, ఎంతో సహనంతో మన వాళ్ళు వచ్చేసి మా ఇంటి మీదకి వచ్చారు, మమ్మల్ని కొట్టారు అని చెప్తున్నా కూడా ఈ 2 నెలలు ఓపిక పట్టండి. మనం అనవసరం గొడవలకు పోవద్దు. అనవసరంగా ఇవాళ ప్రజలు మన పక్కున్నారు. ప్రజలు ఉండేటప్పుడు మనం గొడవలకు పోయామంటే
మంచిది కాదని చెప్పేసి నేను అందరికి కూడా నా చెప్పి ధైర్యం చెప్తా వస్తున్నా. ఈరోజు ఇంకా మితిమీరి చేస్తే, మితిమీరి బెదిరిస్తే దాన్ని కూడా ఎవరు ఊరుకోరు. సహనం అనేది కొంతవరకే ఉంటుంది. మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా దానికి డిఫెన్స్లోకి వెళ్లకుండా ఫోర్స్లో ఉండకపోతే ప్రజలు మన పక్షాన ఉండరు. ఈరోజు నిన్న మన మహిళమ్మ వచ్చేసి చెప్తా ఉంది ఇప్పుడే, వాడెవడో ఒకడు వచ్చేసి రాత్రి మందు తాగేసి వచ్చేసి అతను డివిజన్లో ఉండే మన వాళ్ళని చేయి చేసుకొని కొట్టి ఇష్టారాజ్యంగా అసభ్యంగా మాట్లాడాడంట అతను. నేను అతను కూడా చెప్తున్నా, ఎప్పుడు కూడా రోజులు ఒకలాగే ఉండవు, రోజులు పరిస్థితులు ఒకలాగే ఉండవు. ఏదైనా కూడా అభిమానం పిచ్చి పిచ్చిగా ఇట్లాగా గలవాలు చేసి మన వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తే మాత్రం మేము కూడా స్టార్ట్ చేసే పరిస్థితుల్లో రావాల్సి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. జరిగే విధంగా మేమందరం కూడా సహకరిస్తాం. వ్యాపారాలకు కూడా ఎక్కడా కూడా ఎవరితోటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకోటి, ఈరోజు ముఖ్య వ్యక్తి మన రాకేష్ కూడా వచ్చాడు. మా రాకేష్ అంటేనే వైశాస్లో పుట్టాల్సినోడు కాదు. ఇతను బాగా రెబల్ స్టార్, బాగా ఎప్పుడు ఫోర్స్లో ఉంటాడు. ఎక్కడన్నా చిన్న ఇబ్బంది తెలుగుదేశం పార్టీలో జరిగిందంటే ఒంటెద్దు మీద పోయి వాళ్ళ మీద గొడవకు పోయే వ్యక్తి మన రాకేష్. ఇలాంటి వాడు మన పార్టీలో ఈరోజు గట్టిగా, చిన్న వయసు అయినా ఈరోజు అన్ని విధాలుగా జైలుకి వెళ్ళాడు, కేసులు పెట్టారు. ఏం పెట్టినా తెలుగుదేశం పార్టీ ఎజెండానే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్కి రావాలి అనే ఉద్దేశంతో మన రాకేష్ మన పార్టీ కోసం ఎన్నో సేవలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా యువగలంలో కూడా ఆయన పాత్ర ఆయన పోషించాడు. ఎంతోమంది యువగలం ఈరోజు సక్సెస్ అవ్వాలి అంటే తలా ఒక పక్క ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు కాబట్టి యువగలం అంత సక్సెస్ఫుల్గా జరిగింది. దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన రాకేష్ గారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లోకేష్ గారికి కూడా ఉన్న వాళ్ళల్లో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళల్లో మన రాకేష్ ఒకడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిన వ్యక్తి మన రాఘవరెడ్డి గారు కూడా ఈరోజు ఎంపీగా ఒక మంచి యువ నాయకుడిగా వచ్చాడు. ఏది ఉన్నా కూడా మన అందరికీ అందుబాటులో ఉంటాడు. అన్ని విధాలుగా కూడా సహకరించే వాళ్ళు, మంచి వ్యక్తులు, మంచి కుటుంబం. అలాంటి వ్యక్తుల్ని చేసుకుంటే అందరం కూడా మేము కలిసి ఏ సమస్యలు రాకుండా కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. అంతేగాని డెకాయిడ్లని, స్మగ్లర్లని, లేకపోతే స్థలాలు కబ్జా వాళ్ళని, ఆస్తుల కోసం రాజకీయాలు చేసే వాళ్ళని ఇలాంటివి నమ్ముకుంటే మళ్ళీ ఇబ్బందులు పడతారని చెప్పి మరీ గుచ్చు ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన హరి గారికి ప్రత్యేకించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా మీద ఉండే ఒక నమ్మకం మీద ఈరోజు పార్టీలోకి వచ్చిన మన హరికి తప్పకుండా అండగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా కుటుంబ సభ్యుల మాదిరి నేను కానీ మన రాఘవరెడ్డి గారు కానీ కలిసి మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు వాళ్ళతో పాటు శ్రీనివాసరావు, కొంకమల్లి శ్రీనివాసరావు కానీ, రంగస్వామి గారు కానీ, నాగరాజు గారు కానీ, నూకల శ్రీనివాసరావు కానీ, అదేవిధంగా దైవక్తి శ్రీనివాసులరావు కానీ, పి రవికుమార్ కానీ తదితరులు కొంతమంది దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటానని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడికి పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన మన హరి గారికి తప్పకుండా కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు హరిప్రసాద్ గారు అరేంజ్ చేసిన ఈ జాయినింగ్ సెరమనీకి మేము కూడా 2 రోజుల ముందే జాయిన్ అయినాము. ఇదే మా ఫస్ట్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేసాము. సో చాలా సంతోషంగా ఉంది. మాగుంట కుటుంబం అంటే మీకేందో తెలుసు, 30 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుంటే మేము ఇంకో 30 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాము. మేము ఎవరితో తగువ పెట్టుకోము, అందరికీ అందుబాటులో ఉంటాము, అందరికీ సాయం చేయాలనుకుంటాము. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశంలో చేరటం జరిగింది. తెలుగుదేశం అంటే టోటల్ డెవలప్మెంట్ పార్టీ. అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే అందరినీ డెవలప్ చేసే పార్టీ. మేము కూడా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి తెలుగుదేశంలో చేరటం జరిగింది. సో మీ హెల్ప్తో ఈ ఎన్నికలు గెలిచి తర్వాత మీకు అందరితో అందుబాటులో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో పార్టీలో భారీ ఎత్తున ఆర్యవైశ్యులు చేరటం,
గత వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. అనేక మంది ఆర్యవైశ్యులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లు అందరూ కూడా క్యూ కట్టారు జనార్దన్ అన్న దగ్గరికి. అది ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఒక్కటే కారణం కాదు. ఈ 4.5 సంవత్సరాలు వ్యాపారస్తులు ఎంతగానో ఇబ్బంది పడ్డారో అందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం. ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక ఈసారి మళ్ళీ మేమే వస్తామని డబ్బాలు కొట్టుకుంటున్నా అందులో మేము పావులు అవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు దానికి సంబంధం లేదు, ఈ రోజు వరకు మేము ఇబ్బంది పడ్డది చాలు అని మొట్టమొదటిగా బయటికి వచ్చాక అన్నవారి పక్కన పడేసి మేము జనార్దనతోనే ఉంటాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామని బయటికి వచ్చిన మన ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఉన్నా. ఇందాకే జనార్దన్ అన్న చెప్పారు స్థలాలు, కుంభకోణాల గురించి. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్సే మన ఒంగోలు. ఎన్ని స్థలాలు కుంభకోణాలు చేసి వాళ్ళల్లో వాళ్ళకు వాటాలు తేడాలు వచ్చి చివరికి సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా వెళ్ళి ఉన్నతాధికారులు ట్రాన్స్ఫర్ చేయించుకునే దాకా వెళ్ళారంటే వాళ్ళే ఒప్పుకున్నట్టుగా ఇక్కడ అన్ని జరుగుతున్న కుంభకోణాలని మొన్న మా లోకేష్ గారు ఒక మీటింగ్ లో చెప్పారు. ఆయన క్లియర్ గా చెప్పాడు, పొలాలు ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వాళ్ళ పుస్తకాలు చెక్ చేసుకోండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి పొలాలకి 4 పక్కల రాళ్ళు వేశాడు ఆయన బొమ్మతో, ఆయన పేరుతో. తర్వాత పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడు వచ్చి మీటింగుల్లో నేను మీ బిడ్డ అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే రేపొద్దున దానిలో నాకు వాటా ఉందని జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పబోతున్నాడు. మీ అందరూ కూడా దీన్ని తెలుసుకోవాలి. ఈ రోజు భూముల దగ్గర మొదలైంది, రేపు మన షాపుల దగ్గరికి, ఇళ్ల దగ్గరికి, మన ఆస్తుల దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ఇందాక మా హరణ్ అడుగుతూ చెప్పాడు, అన్న తెలుగుదేశం పార్టీలో మేము అందరం కూడా బాగున్నాం, అందరూ కూడా బాగుంటాం ఖచ్చితంగా మీ అండర్లో, కానీ మాకు కొన్ని పదవులు కావాలన్న అడిగారు. హరణ్ నేను విమర్శించలే కానీ అసలు పదవులు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి ఇచ్చారన్నా? ఇక్కడ ఒక మాజీ మంత్రి అయ్యాడు, అతనికి మంత్రి పదవి ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అతను ఇక్కడ ఒంగోలు టౌన్ లో ఓడిపోతే అతన్ని ఎమ్మెల్సీ ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. శ్రీశైలం బోర్డు చైర్మన్ చేసిందే తెలుగుదేశం పార్టీ. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ని కూడా ఇదే ఒంగోలు నుంచి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒంగోలుకి. ఇవన్నీ కూడా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అదొక్కటే కాదు, ఎన్నో రకాలు చూస్తే రాష్ట్రంలోనే ఎన్నో ఉన్నతమైన పదవులు తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆర్యవైశ్యులకు ఇచ్చింది. అనేక రకాల నిధులతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకు అండగా నిలబడ్డది. దామచర్ల జనార్దన్ అన్న ఉండగా ఏ ఒక్క ఆర్యవైశ్యుడి మీద దాడి జరగదు, చెయ్యరు. మీ అందరి దగ్గర ఉన్న ఏకైక ఆయుధం దామచర్ల జనార్దన్ అని మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, బాగా పీక్ టైం ఆ రోజుల్లో అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీలో కూడా చాలా మంది ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచించిన సందర్భం. కరోనా అప్పుడే కొంత కంప్లీట్ అయ్యి అందరం కూడా వ్యాపారాల్లోకి బయటకు వస్తా ఉన్నాం. ఆ రోజు ఇక్కడ ఇదే టౌన్ కి సంబంధించి ఒక వైశ్యుడి మీద విపరీతమైన దాడి చేశారు. ఏంటంటే అంటే ఆయన మాట్లాడిన నిజాన్నే వాళ్ళు దాడి చేశారు. ఈ విషయం ఆయన ప్రశ్నించినందుకు గుంటూరు దాకా వస్తే ఆ హోటల్లో కొట్టి వీడియో కాల్తో 3 నాయకులు చూసి పైశాచిక ఆనందం పొందారు. మరి ఆ రోజు కుప్పం ప్రసాద్ అనే ఒక చైర్మన్ ఇక్కడ ఉన్నాడు. మరి ఏం చేశాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వెళ్ళి కేకులు కట్ చేసి నోట్లో పెట్టించాడు. కేకు కట్ చేస్తే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ గంజాయి కేసు పెట్టి లోపల పెట్టించారు. ఇంత తతంగం జరుగుతున్నా మేము ఒక్క మాట జనార్దన్ అన్న అడిగి, నిజంగా చెప్తున్నా మీడియా కూడా తెలియాలి ఈ విషయం. అన్న మరి మేము వద్దాం అనుకుంటున్నాం, అక్కడ వైశ్యుడిని ఒకరిని ఇబ్బంది పెడుతున్నారంటే దీనికి నాకు నువ్వు చెప్పక్కర్లేదు తమ్ముడు, అతను వేరే పార్టీ అయినా పర్వాలేదు, మీ అందరూ కూడా వెళ్ళి అండగా నిలబడండి, ఏం పర్వాలేదు, ఏ వైశ్యుడికి ఇబ్బంది వచ్చినా మీరు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని స్వాగతించిన వ్యక్తి జనార్దన్ అన్న. మరి అంతే ఇక్కడ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మంత్రిగా ఎలగబెట్టాడు. ఆ తర్వాత ఎన్నో క్వారీలు ఇబ్బందులు పెట్టి అక్కడ జే ట్యాక్స్ వసూలు చేసి ఇక్కడ బాలినేని ట్యాక్స్ వసూలు చేశాడు. అంతా అయిపోయింది. తీరా ఇప్పుడు రాంగా పోంగా రోసయ్య గారి విగ్రహం పెడదామని 1.5 సంవత్సరం కాలయాపన చేశాడు. తీరా రోసయ్య గారి విగ్రహం చనిపోయినప్పుడు అనౌన్స్ చేసిన వ్యక్తి ఆ రోజు ప్రతి సవాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ రోసయ్య గారి విగ్రహం పెట్టడానికి జోలు పట్టుకొని ఆర్యవైశ్యుల దగ్గరకు వచ్చి 5,000 10,000 ఆ కుప్పం ప్రసాద్ అడ్డు పెట్టుకొని వసూలు చేయించి చివరిలో ఏదో కొద్దిగా అమౌంట్ దానిలో వేసి విగ్రహం నేనే ఇచ్చా అని చెప్పి చెయ్యెత్తుతా ఉన్నాడు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు చేతనైతే మీ సొంత నిధులతో పెట్టి మీరు విగ్రహం పెట్టండి. ఆ విగ్రహం పెడితే మేము ఒప్పుకోం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఆర్యవైశ్య ఓట్లు కావాలి అనుకుంటే, ఈ జిల్లాలో ఆర్యవైశ్యులు కనుక మీకు మద్దతు పలకాలని మీరు భావిస్తే మీరు ముందెళ్ళ రోసయ్య గారి విగ్రహానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దండాపించండి, జగన్మోహన్ రెడ్డి గారితో నివాళులర్పించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రోసయ్య గారికి మీరు ఏం న్యాయం చేస్తారు అనేది మీరు చెప్పి అప్పుడు మీరు తలంచుకొని ఆర్యవైశ్యులు క్షమాపణ చెప్పి మీరు వచ్చి ఓట్లు అడగాలని కూడా తెలియజేస్తానే ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక ఆర్యవైశ్య
ఆర్యవైశ్యుడికి సీట్ ఇచ్చామని చెప్పి అనేక మార్లు డబ్బా కొట్టుకుంటున్నారు. అది ఆర్యవైశ్యులకు జరిగిన పెద్ద గొప్ప అనుకుంటున్నారు. ఆయన ఒక నియోజకవర్గంలో బలంగా 2వ మెజారిటీ వస్తే అక్కడి నుంచి ఆయన కట్ చేసి పక్కనేసి, కట్ చేయడమే కాకుండా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ప్రోటోకాల్ దర్శనానికి కూడా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఇదే గవర్నమెంట్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చింది. కేవలం ఒక ఆర్యవైశ్యుడు అనే ఒక అక్కుసతో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేస్తే నాకు వద్దురా బాబు అని రాజకీయాలను పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. మరి ఇక్కడి నుంచి ఒక మాజీ మంత్రిని తీసుకెళ్లారు. ఈ రోజు ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళటం, ఇబ్బంది పెట్టడం, వారి రాజకీయ భవిష్యత్తును పాడు చేయటం, ఇదే వారు నేర్చుకున్న ఏకైక విషయం. కానీ జనార్దన్ అన్న మాత్రం అందరికీ తెలుసు, పదవుల విషయంలో కొత్త పాత అందరినీ గౌరవిస్తారు. ఖచ్చితంగా పనిచేసే వారికి మాత్రం సమితి స్థానం కల్పిస్తారని ఆ భరోసా మీరు ఇస్తారని మాకు నమ్మకం ఉంది సార్. కొత్త పాత అందరూ కూడా కలిసి పనిచేసి ఎవరి బూత్ లో, ఎవరి వార్డ్ లో ఎవరైతే మెజార్టీ చూపిస్తారో, జామచర్ల జనార్దన్ అన్నకు కానీ రాఘవరెడ్డి అన్నకు కానీ భారీ ఓట్ల మెజార్టీతో వేసి, ఇదిగో అన్నా మేము మా బూత్ లో మెజార్టీ చూపించామని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మేలేసుకుంటుందని మీ అందరి ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా హరి అన్నకు కూడా పార్టీలో జాయిన్ అయినందుకు మేము అందరం కూడా అండగా నిలబడుతూ ముందుకు తీసుకెళ్తాం. ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. మనం ఫోన్ చేస్తే ఎత్తనోళ్ళు కూడా గత 3 రోజుల నుంచి 20 కాల్స్ 30 కాల్స్ చేస్తా ఉన్నారు. ఈయన ఫోన్ చేస్తే ఎత్తనోళ్ళు కూడా పని మీద ఇతని వ్యాపార పరంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. సత్రాల ఇష్యూలో ఇబ్బంది పెట్టారు, సంఘం గొడవల్లో తలదూర్చారు, క్లబ్బుల్లో ఇబ్బంది పెట్టారు. ఎందుకు బాబు ఒక సామాన్యుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే, నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సాన్నిహిత్యంగా ఉన్నారు, అందుకే మేము ఇబ్బంది పెడతామనే ధోరణిలో పనిచేశారు. ఇక కాలం చెల్లిపోయింది, ఆ కాలం పనికిరాదు. ఎవరైనా సరే ఆర్యవైశ్యుల జోలికి రావాలి అంటే చెక్కు తీసినట్టు ఒక్కొక్కరు సంగతి తెలుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం కూడా ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, మళ్ళీ సార్తో ఒకసారి మేమందరం కలిసి మాట్లాడి, మా టీం అంతా ఒక 15 మంది కలిసి సార్తో మాట్లాడి వీళ్ళని చేర్చుకుంటే బాగుంటుందని ఆయన అడిగితే తప్పకుండా చేర్చుకోండి అన్న వాళ్ళనే చేర్చుకున్నాం. చాలా మంది ఇంకా వయసుల్లో చాలా మంది వస్తామని అంటున్నారు. కానీ ఏది అయినా ఆయన చెప్పిన మాట విన్న తర్వాతనే ఆయన తెమ్మంటేనే తీసుకొని వస్తున్నాం. అలాంటి వ్యక్తులనే తీసుకొస్తున్నాం. ఎవరంటే వాళ్ళు తీసుకొని రావట్లేదు. ఇప్పటికే ఇస్లాంపేట కానీ గాంధీ రోడ్డు కానీ మరి వాళ్ళ పార్టీలో ముఖ్య నాయకుల్ని తీసుకొని రావటం జరిగింది. ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ గారి ఆశీస్సులు తీసుకొని త్వరలో ఇంకా కొంతమందిని కూడా తీసుకొని వస్తామని తెలియజేస్తూ, రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారిని వాళ్ళని గెలిపించి రాబోయే కాలంలో జనార్దన్ గారిని మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి, జై తెలుగుదేశం. పార్లమెంట్ సభ్యులు, మాగుంట కుటుంబ వారసుడు మాగుంట రాఘవరెడ్డి గారు, రమేష్, డూండి రాకేష్ గారు, ఈ రోజున ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడైనటువంటి సోదరుడు హరి, అంటే పూర్తి పేరు అవసరం లేదు అనుకుంటా మీ ఎవరికి కూడా, నేను ఎప్పుడు నా ఫోన్లో కూడా హరి అనే పీడే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మన సురేష్, పల్లపతి వెంకటేశ్వర గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఒక అద్భుతమైనటువంటి మార్పు ఒంగోలులో కనిపిస్తూ ఉంది. ఎవరైతే భయపడేటువంటి కులమని ఈ సమాజం భావిస్తూ ఉంటుందో అందరికంటే ముందుగా వాళ్ళే తెలుగుదేశం పార్టీలోకి మేము ఉన్నామంటూ వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి చేరుతా ఉన్నారంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించబోతుందనే దానికి ఇదొక ఫస్ట్ స్టెప్ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. 15వ డివిజన్లోని మన హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వయసులు ఇంత పెద్ద మొత్తంలో చేరడం చాలా శుభసాధికం. అదేవిధంగా వేదిక నగరించిన మన మాజీ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యే మన దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మన మాగుంట శ్రీనివాసరావు గారి తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా మంత్రి శ్రీనివాసరావు గారికి, హరి గారికి, రాకేష్ గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరి వేదిక నుంచి ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒంగోలులో ఎంతోమంది టీడీపీలో చేరడం జరుగుతుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత అవినీతి పాల్పడ్డాడో, ఎంతమంది దాడులు చేశారో కూడా మనకందరూ తెలిసిందే. ఎందుకంటే ఆయన మన దామచర్ల జనార్దన్ గారు 2014 నుంచి 2019 దాకా అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు.
ఇప్పుడు 19 నుంచి 24 దాకా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవినీతియంగా పనిచేశాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే కంపల్సరిగా రాబో రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటూ, ఎందుకంటే మన దామోదర జనార్దన్ గారు 14 నుంచి 19 పోల్చుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంటే ఒక్కసారి గెలిపిస్తే ఇంత అభివృద్ధి చేస్తే మన శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు గెలిచి కూడా ఏం అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరు తెలుసు. దానికోసం ప్రతి వ్యక్తి ఒక 2-3 ఓట్లు వేసే విధంగా పనిచేసి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.